మిథున చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వచ్చి, నేను ఎంత ప్రయత్నించినా సరే దేవ మనసును గెలవలేకపోతున్నాను అని చెప్పేసైతే చాలా బాధపడుతూ, ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మమ్మ, ప్రేమ పుట్టడం ఎంతసేపు చెప్పు, మనసులో ఏదైనా పెద్ద సంఘటన జరగాలే కానీ అందులో మనసులో ఉన్న ప్రేమ ఒక్క క్షణంలో ఇలా వస్తుంది. వాడికి నీ మీద చాలా ప్రేమనే ఉంది, కానీ బయటకు చూపించట్లేదు, మొండివాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మిథున అయితే వాళ్ళ అమ్మమ్మ మాటలను అలా వింటూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మమ్మ మాత్రం, ఏదైనా ఒక్క గట్టి సంఘటన జరగాలి చూడు, అప్పుడు వాడి మనసులో ఉన్న ప్రేమ మొత్తం బయటపడుతుంది. నువ్వు ఆ పార్వతీ పరమేశ్వరులను నమ్ముకుంటావు కదా, ఆ దేవుళ్ళని నమ్ముకో నువ్వు, ఆ తర్వాత ఆ దేవుళ్ళే మీ ఇద్దరిని ఎలాగోలాగా కలిపే బాధ్యత చేస్తాడు కదా, నేను గ్యారంటీ ఇస్తున్నాను దానికి అని చెప్పేసి అయితే మిథునాకి నచ్చజెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మిథున అయితే సరే అమ్మమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మమ్మ మిథున దగ్గరికి వచ్చి, మిథున, నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే ఇక్కడ ఉన్నంత కాలం నేను మీ ఇద్దరిని కలపడానికే ట్రై చేస్తాను. నీకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలన్నా, నీకు ఏం చేయాలన్నా సరే నేను ఉన్నాను. నువ్వు ఏం చేయాలన్నా అన్ని రైట్స్ నీకు ఇస్తున్నాను, నువ్వు చేసుకో. దేవాకి దగ్గరయ్యి మీ ఇద్దరు ఒకటిగా ఉండడమే నాకు కావాలి. అలాగే మీ నాన్న చెప్పాడు కదా, మీ ఇద్దరిని విడగొడతాను అని, అలా ఎప్పటికీ జరగనివ్వకుండా మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఉండేలాగే చేసుకోవాలి మిథున నువ్వు అని చెప్పేసి అయితే తనకి ప్రోత్సహిస్తూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న మిథున అయితే సరే మీరు చెప్పినట్లుగానే చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం, మూడు ముళ్ళ బంధము అంటే అది ఎవరు విడగొట్టలేనిది, మీ ఇద్దరు విడిపోరు కూడాను అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా మాట్లాడుతుంది.